హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎరంటెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో మూడోసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ ట్రో మూవీ టైమ్ ప్రొజెక్టర్ అనేది మనం ఈరోజు 200 ఇంచ్ టెస్ట్ అనేది చేయబోతున్నాం. లాస్ట్ టైం నేను ఈ వీడియో అన్బాక్సింగ్ వీడియో అనేది పెట్టడం జరిగింది. అండ్ మీరు స్పెక్స్ గురించి తెలుసుకోవాలంటే మాత్రం ఆ వీడియో చూడాల్సిందే గాయస్. ఎందుకంటే ప్రతిసారి వీడియోలో నేను స్పెక్స్ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది పెద్దగా అవుతుంది. అండ్ ఓన్లీ ఫర్ కాంట్రాస్ట్ రేషియో అండ్ లూమియాన్స్ గురించే నేను మాట్లాడతానండి. అండ్ దీని డిస్టెన్స్ గురించి అండ్ ఇందులో వీడియోలో డెమోలు ఉంటాయి గాయస్. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. వీడియో ఎండ్ దాకా చూస్తేనే మీకు డెమోస్ అనేది మీరు చూసి అంటే ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనిలో ఉన్న ఆప్షన్స్ గురించి అండ్ 200 ఇంచ్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మాట్లాడతానండి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో గైస్. అండ్ ఈరోజు మనం ఫస్ట్ లైటింగ్ కండిషన్ లో ఉందండి. నేను ఫస్ట్ ఇప్పుడు ఒక ట్యూబ్ లైట్ ఆన్ ఉందండి. ట్యూబ్ లైట్ ఆన్ ఉన్నా కూడా మీకు ఇంత ఎక్స్పీరియన్స్ వస్తుంటే మాత్రం దానికి కారణం 14,000 లూమియాన్స్ తో వస్తుందండి. అండ్ నేను లైట్ ఆఫ్ చేసి చూపెడతాను మీకు. లైట్ ఆఫ్ చేసినాక మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు డార్క్ రూమ్ అయిందండి. మొత్తం డార్క్ రూమ్ అయినాక దీని ఎక్స్పీరియన్స్ అనేది 14,000 లూమియాన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఎట్లుందో ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని మీద చిన్న చిన్న డార్క్స్ మీరు గమనించవచ్చు. బట్ ఈ వాల్కున్న మరకలు అన్నమాట చిన్న చిన్నవి. మీరు అవన్నీ స్కిప్ చేయండి గ్యాస్. ఓన్లీ ఫర్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ఇది చాలా మంది అడుగుతారు, నేను వీడియో పెట్టగానే భయ మీరు స్క్రీన్ మీద చేస్తున్నారా వాల్ మీద చేస్తున్నారా అని అడుగుతున్నారు. అండ్ ఇది మొత్తం టోటల్ వాలేనండి. అండ్ ఇది 200 ఇంచ్ స్క్రీన్ అండి. మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు. 200 ఇంచ్ యాక్చువల్లీ అంటే డయాగ్నల్ లో 200 ఇంచ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎంత డిస్టెన్స్ పెట్టారన్నా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. 21 feet డిస్టెన్స్ లో పెట్టామండి. ఇది లాంగ్ లెంత్ యాక్చువల్లీ. ఇది లాంగ్ డిస్టెన్స్ లో వచ్చే స్క్రీన్ అన్నమాట. అంటే లాంగ్ రేషియో వస్తుంది అన్నమాట ఇది. అండ్ దీని ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 16:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ దీనిలో 4:3 ఆస్పెక్ట్ రేషియో కూడా ఉంటుంది. ఫస్ట్ మనం దీనిలో ఉన్న ఇన్బుల్ట్ సెట్టింగ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇన్బుల్ట్ సెట్టింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం మనం. ఫస్ట్ కనుక మీరు ఆప్షన్స్ చూస్తే మనకు పెన్ డ్రైవ్ అండ్ HDMI AV ఆప్షన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ మన పక్కకు వెళ్తే మనకు ఆండ్రాయిడ్ యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. యాప్ స్టోర్, మీరు ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ యాప్ స్టోర్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెట్టింగ్స్, ఈ టోటల్ మనకి ప్రొజెక్టర్ కావాల్సిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది గైస్. అండ్ మన ప్రొజెక్టర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ప్రొజెక్షన్ మోడ్. ఈ ప్రొజెక్షన్ మోడ్ అంటే ఏంటంటే మీరు ఫ్రంట్ అంటే కింద నుంచి వెళ్ళి మీదకి పెట్టుకోవాలా, ప్రొజెక్టర్ స్క్రీన్ ఎట్లా సెట్ చేసుకోవాలనేది ఇందులో ఉంటుందండి. అండ్ జూమ్ ఇన్ అవుట్. ఈ జూమ్ ఇన్ అవుట్ ఏంటంటే మనకు చాలా మంది అడిగేది, అన్న దీనిలో జూమ్ ఆప్షన్ ఉందా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. జూమ్ ఆప్షన్ అయితే ఉంది గాయస్, మీరైతే చెక్ చేయొచ్చు ఒకసారి. చాలా యాక్యురేట్ వర్క్ చేస్తుంది అనేది చెప్పొచ్చు జూమ్ అనేది. ఇప్పుడు నేను అవుటర్ ఎట్లా ఉందో అట్లా తీసుకొస్తాను అనమాట స్క్రీన్ అనేది. అంటే మీరు లాంగ్ డిస్టెన్స్ పెట్టి తక్కువ స్క్రీన్ కూడా ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. కీ స్టోన్ కరెక్షన్ ఆటోలో పెట్టాను. ఇది ఆటో చేసుకోవచ్చు. అండ్ మాన్యువల్లో కూడా మీరు అడ్జస్ట్ కీ స్టోన్ అనేది ఆటోలో పెట్టానండి. ఇది ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీరు వద్దనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. మాన్యువల్ కూడా పెట్టుకోవచ్చు. మాన్యువల్ పెట్టుకుంటే మీకు అనేది కీ స్టోన్ అనేది అక్కడ వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కీ స్టోన్ బెంచ్ మార్క్ కరెక్షన్. ఇదంతా కార్నర్ కరెక్షన్ అనేది మీరు కార్నర్స్ అనేది సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఎలాంటి కార్నర్ బ్లర్స్ కూడా మీరు రావట్లేదని నోటీస్ అది చేయొచ్చు. స్క్రీన్ మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా మీరు కార్నర్ బ్లర్స్ అనేది అయితే లేవండి. అండ్ కీ స్టోన్ కరెక్షన్ రిసెట్, అంటే మీరు ఏమైనా సెట్టింగ్స్ చేంజ్ చేస్తే ఇక్కడి నుంచి మరి రిసెట్ అనేది చేయొచ్చు అనమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తాం. నెట్వర్క్ సెట్టింగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వైఫై డ్యూయల్ బ్యాండ్ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది. 2.4 అండ్ 5 GHz కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చే ప్రొజెక్టర్లన్నీ డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తున్నాయండి. అండ్ బ్లూటూత్ సెట్టింగ్స్ వచ్చేసి మీ దగ్గర ఏదైనా బ్లూటూత్ స్పీకర్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇన్బుల్డ్ గా మీరు సెటప్ చేసుకోవచ్చు. అంటే మీరు సెటప్ చేసుకుంటే మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది సౌండ్ పరంగా. ఇక 10 watt స్పీకర్ తోటి కూడా బాగానే వస్తుంది. బట్ ఇంకా మీరు స్పీకర్ సౌండ్ కావాలంటే మాత్రం ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ మేనేజ్మెంట్ ఇదేం అవసరం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఇలా ఉన్నాయన్నీ మనకు అన్ని చూసినాయి తెలిసినాయి అన్ని. డేటు, లాంగ్వేజ్, అదర్ సెట్టింగ్స్ లేకపోతే మనకు బూట్ సైన్ ఇవన్నీ ఏం అవసరం లేదు అసలు. కీటోను అండ్ స్క్రీన్ సేవరు ఏది కావాలంటే అది మీరు రిస్టార్ట్ చేసుకోవచ్చు. HDMI ఆప్షన్, HDMI కంట్రోల్
ఇది హెచ్డిఎంఐ ఆర్క్ సపోర్ట్ చేస్తుందండి. హెచ్డిఎంఐ ఆర్క్ సపోర్ట్ అని మీరు పెడితే డైరెక్ట్ పెట్టేసి ఇక్కడ టీవీ ఆన్ ఆఫ్ ఇవన్నీ మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. హెచ్డిఎంఐ కంట్రోల్ ఉంటుంది ఇక్కడ. ఇది ఒక ఆప్షన్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది హెచ్డిఎంఐ ఆర్క్ ఉంటే. అండ్ నెక్స్ట్ మనం బయటకు వెళ్ళిపోదాం. బయటకు వెళ్ళిపోయి ఇన్బుల్డ్ కాకుండా మనకు ఫైర్ స్టిక్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మాట్లాడతానండి. అండ్ 21 feet డిస్టెన్స్లో పెట్టినాం, 200 inches వచ్చింది భయ్యా, మరి బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది భయ్యా అని చెప్పి చాలా మంది అడుగుతారు. మీరు చూసుకోవచ్చు, మీరు లైవ్లో అంటే మీరు వీడియోలో చూస్తే ఎట్లుందో నాకు తెలియదు, బట్ మీరు లైవ్లో చూస్తే మాత్రం దీని ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం టాప్ ఆఫ్ నాచ్ అని చెప్పొచ్చు. మీకు ఇక్కడ వీడియో నేను డెమోలు అనేది ప్లే చేసి చూపెడతాను. ఎప్పటిలాగానే మనం 4K అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ అండ్ ఇక్కడ కనుక చూసినట్టయితే మాత్రం ఇందులో ఒక 1080 వరకు మాత్రమే ప్లే అవుతుందండి. ఇది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అంటే 4K ఎక్స్పీరియన్స్ ఇట్లా వస్తుంది అంటే దీనిలో అసలు 4K సపోర్ట్ లేదు. యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు బాక్స్ మీద ఇచ్చారు, అన్నిటి మీద 4K అని ఇచ్చారు, మరి 4K అయితే ఎక్కడ లేదు. బట్ మాకు 1008 అయినా పర్లేదు, 25,000 మేము బడ్జెట్లో పెట్టచ్చా అని చెప్పంటే మాత్రం 200 inch టెస్ట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది దీని ఎక్స్పీరియన్స్ అనేది. మేము ఫైర్ స్టిక్ యూజ్ చేసుకొని ఓటీటీలో మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. 25,000 26,000 రేంజ్లో టాప్ మూవీ టైం దీనికి పెట్టచ్చా, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మాత్రం పెట్టచ్చనే చెప్తాను గాయస్. ఎందుకు అంటే స్క్రీన్ పరంగా కలర్స్ కనుక చూసినట్టయితే కాంట్రాస్ట్ రేషియో లెవెల్స్ కూడా చాలా బాగున్నాయండి. మీరు ఎక్కడ చూసినా కూడా, మీరు ఎలాంటి కలర్స్ చూసినా కూడా చాలా అంటే చాలా నీట్ గా వస్తున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే కలర్స్ చూసినా మీరు అక్కడ గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్స్ కానీ మీకు మేఘాలు కూడా కనబడుతున్నాయి, క్లౌడ్స్ కూడా కనబడుతున్నాయి అని అనుకుంటాను నేను. యాక్చువల్ చెప్పాలంటే వీడియోలో రికార్డ్ అవుతున్నాయో లేదో కానీ నాకైతే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయండి. మంచు ఇదంతా క్లౌడ్స్ చాలా అంటే చాలా నీట్ గా ఉన్నాయి. వాటర్ రిఫ్లెక్షన్స్ కానీ చాలా బాగా నీట్ గా కనబడుతున్నాయి. యాక్చువల్ చెప్పాలంటే 1080లో ఇంత అవుట్పుట్ అనేది మాత్రం బెస్ట్ రిజల్ట్ అనేది చెప్పచ్చు. 14,000 లూమియాన్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తాను గైస్. Last words, Winston. Just have fun, Andre. What are you doing? We need water from the closest source. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ బటన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో ఒక మరోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా మంది లాస్ట్ టైం వీడియో గురించి నేను అన్బాక్సింగ్ వీడియో పెట్టినప్పుడే చాలా రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ చాలా మంది కూడా కింద కామెంట్ చేయడం జరిగింది 200 inch టెస్ట్ చేయండి అని చెప్పి. దానికోసం మాత్రమే చేస్తున్నాను. అండ్ ఫుల్ రివ్యూ గిట్ట కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. ఎన్ని కామెంట్స్ వచ్చినాయో చూసిన బట్టే దాన్ని బట్టే నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను 2 weeks కష్టపడతా కానీ అది ఒక ఫుల్ రివ్యూ రాదండి. అది కూడా మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లో ఒక మరోసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ నౌ. జై హింద్, వందే మాతరం. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch you